సో కాంగ్రెస్ పార్టీలో మీ రాజకీయ ఎదుగుదల అప్ ట్రెండ్లో వెళ్ళింది. సో 2019 వచ్చే నాటికి కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. ఆ టైంలో మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీని కొంతమంది జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీని ఖతం చేశారని. సో ఖతం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలి వెళ్ళిపోయారు బీజేపీ? నన్ను కూడా ఖతం చేయాలనుకున్నారు కాబట్టి ఎవరు అనుకున్నారు మిమ్మల్ని ఖతం చేయాలని? ఇక పేర్లన్నీ ఎందుకు లేండి, వదిలేయండి. ఆ పేర్లతో ఇప్పుడు ఏం ఉపయోగం లేదు, దీనివల్ల వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మీరు నాకు నాకు అనిపించింది ఇక్కడ ఉంటే లాభం లేదు అనిపించింది. సో ఐ టుక్ ఎ డిసిషన్ అంతే. అంటే నిజంగా మిమ్మల్ని ఖతం చేయాలనుకున్నారా లేకపోతే అప్పుడు కాంగ్రెస్ కష్టాల్లో ఉంది కాబట్టి నా మనసుకు అనిపించింది నేను చెప్పాను. మీరు అనుకున్నారా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని? ఎప్పుడైనా ఎవరైనా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాదని వస్తుందని మీరు ఎవరైనా ఊహించారా? ఇప్పుడు అధికారంలోకి వస్తారని మీరు ఎవరైనా ఊహించారా చెప్పండి. సో జాల్ రాజకీయాల్లో ఎప్పుడు ఊహించని జరుగుతున్నామని సహజం. కేసీఆర్ మళ్ళీ ఓడిపోతాడని మీరు ఎవరైనా ఊహించారా? మళ్ళీ కేసీఆర్ వస్తారని రాశారు కదా మొత్తం ఆల్ మీడియా. సో దిస్ ఇస్ ఆల్ నాట్ కాంగ్రెస్. అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో మనకు అందరికీ తెలుసు. యాంటీ ఈరోజు ఇన్కంబెన్సీతో సో ఆల్టర్నేట్ ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నటువంటి అనేక రాజకీయాల యొక్క కారణాల చేత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అని అనేక రకాల దుష్ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఆ యొక్క గ్యాప్ కాంగ్రెస్కి వెళ్ళింది అంతే. ఓకే, ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్స్కి ఇప్పుడు అడగబోయే క్వశ్చన్స్ గతం గురించి ఎక్కువగా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఖతమవుతున్న పరిస్థితుల్లో ఉందా లేకపోతే పుంజుకుంటున్న పరిస్థితుల్లో ఉందా? ఇప్పుడు మీరు బీజేపీలో కంఫర్టబుల్గా ఉన్నారా? 100% కంఫర్టబుల్గా ఉన్నాను. ఇది 100% ఇప్పుడు ఖతం అయ్యే పరిస్థితి కాదు. ఇప్పటికే పెద్ద ఎత్తున పుంజుకున్నది కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీజేపీ పార్టీనే పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాల్లో కనుక చూసుకుంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఆల్టర్నేట్గా అందరూ కూడా ఊహించినటువంటి విషయం. సరే కొన్ని కారణాల చేత మనం అనుకున్నట్టు కొన్ని కారణాల చేత అది కాంగ్రెస్ పార్టీ ఏంటా కారణాలు చెప్పాను కదా ఇందాకనే. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని పెద్ద ఎత్తున అన్ని రంగాల నుంచి అన్ని ప్రక్కల నుంచి అదొక దుష్ప్రచారం అనేది జరిగింది. దానివల్లనే మెయిన్గా ఈ రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటంటే జనాలు నమ్మేశారా? మీ చేజేతలా ఏమీ చేసుకోలేదా? బీజేపీ చేజేతలా ఏమీ చేయలేదా? పార్టీలో చేజేతుల చేయడం ఏముంది? ఇక్కడ పార్టీలో కొన్ని పొరపాటు జరగవచ్చు. చేజేతుల చేసుకోవాలని ఎవరు అనుకోరు. చేజేతుల పార్టీని చేసుకోవాలని ఎవరు అనుకోరు. సరే తెలుసో తెలియకనో కొన్ని ఏదైనా జరిగిండవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఆల్టర్నేట్గా ఉంటుందనేటటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఆ రోజు కలిగినటువంటి మాట వాస్తవమా కాదా? కానీ కొన్ని అనుకోనటువంటి పరిణామాలు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని ఏదైతే పెద్ద ఎత్తున ఒక సోషల్ మీడియా కానీ అన్ని రంగాల్లో ప్రచారం చేసినటువంటి ఆ ప్రచారం ఖచ్చితంగా ప్రజల లోపల ఆ యొక్క అంటే నమ్మకాన్ని కలిగించింది, ఆ విశ్వాసాన్ని కలిగించగలిగినారు. మీడియా మొత్తం అనే కానీ యూట్యూబ్సే కానీ అనేక రకాలుగా ఆ యొక్క ప్రచారాన్ని. అంటే మీ పార్టీ పైన అపనమ్మకం కలిగించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది, కానీ మీ పార్టీపై నమ్మకం కలిగించడంలో మీరు విఫలమయ్యారా? కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కావడం అనేది కాదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీని తేవాలనే కొన్ని సంస్థలు కూడా కష్టపడ్డాయి చాలా. కొంత బీజేపీని వ్యతిరేకించినటువంటి కొన్ని సంస్థలే కావచ్చు, మీడియా సంస్థలే కావచ్చు, కొన్ని ఏవేవైతే ఈ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని అనేక పర్సనల్ కారణాలు కావచ్చు, లేదా వాళ్ళ యొక్క వివిధ రకాలుగా ఉన్నటువంటి వాళ్ళ ఇవే కావచ్చు, ఏదైతేనేమి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని కొంత మేరకు పెద్ద ఎత్తున మీడియా హౌజెస్ సపోర్ట్ చేసిన మాట వాస్తవం. అది స్పష్టంగా మనకు అంతా కనిపించింది కూడా, కామన్ పీపుల్ కూడా కనిపించినటువంటి మాట. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో ఈరోజు అవునన్నా మీరు మమ్మల్ని ఎట్లా పోస్ట్ మార్టం చేస్తారో మిమ్మల్ని కూడా ఒకసారి మీరు పోస్ట్ మార్టం చేసుకోవాలి. దిస్ ఇస్ వెదర్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. అంటే సోషల్ మీడియా అందరినీ రాజకీయ పార్టీల వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవాలి అని అది ఉంది కదా, కాదంటే మనం నమ్మలేం కదా, దట్స్ దేర్ కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.